బీహార్కు చెందిన ప్రముఖ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తప్పనిసరిగా కర్పూరి ఠాకూర్కు ఆ గౌరవం ఇవ్వడాన్ని ఆహ్వానించాలి. ఎందుకంటే అత్యంత పేదరికం నుంచి పుట్టి అతి వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి బీహార్ ముఖ్యమంత్రిగా ఒక సంచలనం సృష్టించాడు కర్పూరి ఠాకూర్. ఇవాళ బీహార్లో ఈ వెనుకబడిన తరగతుల రాజకీయ సాధికారికత, రాజ్యాధికారం అనే భావనకు ఆద్యులు కర్పూరి ఠాకూర్. మీరు లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, నితీష్ కుమార్ కానీ, వీళ్ళందరికీ కూడా ఒక రకంగా మెంటర్, ఆద్యుడు కర్పూరి ఠాకూర్. ఆయన నాయీ బ్రాహ్మణ బార్బర్ కుటుంబంలో పుట్టి ఒక పేదరికం నుంచి వచ్చి రాష్ట్రంలో ఒక తిరుగులేని నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. ముఖ్యమంత్రిగా చేశారు. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్కు మన దేశంలో పునాదులు వేసిన నాయకుడు. మండల్ కమిషన్ అమలు కాకముందే అంతకు ముందే మండల్ కమిషన్కు ముందే ఆయన బీహార్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అందులో మహిళలకు, ఆర్థికంగా వెనుకబడిన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వీరికి కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్లను కల్పించాడు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. కర్పూరి ఠాకూర్ దశాబ్దాల క్రితమే ఈ విధానానికి రూపకల్పన చేశాడు. సో ఆయన 26% రిజర్వేషన్ ప్రవేశపెట్టి మహిళా రిజర్వేషన్లు వివిధ వర్గాలకు కూడా రిజర్వేషన్లు కల్పించారు. సో ఆ రకంగా సామాజిక న్యాయ, సోషల్ జస్టిస్ పాలిటిక్స్కు పునాదులు వేసిన నేతల్లో కర్పూరి ఠాకూర్ అగ్రగామి. అందువల్ల ఆయనకు భారతరత్న ఇవ్వడాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ ఎందుకు ఇప్పుడే ఇస్తున్నారు? కర్పూరి ఠాకూర్కు ఇన్నేళ్ల నుంచి ఎందుకు ఇవ్వలేదు? 10 ఏళ్ళుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా, కర్పూరి ఠాకూర్ అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు, ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారు అనే ప్రశ్నకు కూడా మనకు ఆన్సర్ ఉండాలి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే బీహార్లోను, ఉత్తరప్రదేశ్లోను యాదవ్ డామినేటెడ్ ఓబీసీ రాజకీయాలు ఉన్నాయి. అంటే మండల్ అనంతరం భారతదేశంలో జరిగిన ఒక సోషల్ చర్నింగ్, సామాజిక మదనంలో వెనుకబడిన కులాలు పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్ అయ్యాయి. వెనుకబడిన కులాలకు రాజకీయ ప్రాబల్యం పెరగడంతో ఆ వెనుకబడిన కులాల్లో కూడా బలమైన కులాలు ముందుకొచ్చాయి. ఇప్పుడు బీహార్ జనాభాలో 14% మీకు ఓన్లీ యాదవ్ కులస్తులే. సో 27% ఓబీసీలు ఉంటే, ఎంబీసీలు 36% ఉంటే, ఒక్క యాదవ్లే 14%. సో అందువల్ల యాదవ్ కమ్యూనిటీ మొత్తం ఓబీసీ రాజకీయాల్ని, మండల్ రాజకీయాల్ని శాసిస్తూ వచ్చారు. ఉత్తరప్రదేశ్లో కూడా యాదవ్స్ డామినెంట్ కమ్యూనిటీ. ఎప్పుడైతే యాదవ్ల నాయకత్వంలో ఓబీసీ పాలిటిక్స్, సోషల్ జస్టిస్ పాలిటిక్స్ బీజేపీ హిందుత్వ రాజకీయాలకు ఛాలెంజ్గా మారిందో, బీజేపీ హిందుత్వం ఒక్కటే సరిపోదు అంటూ సోషల్ ఇంజనీరింగ్ను మొదలుపెట్టింది. ఈ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా అగ్రకుల ఓటర్లతో పాటు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటే నాన్ యాదవ్ ఓబీసీస్, అంటే డామినెంట్ బీసీ కానీ ఇతర బీసీలని, డామినెంట్ ఎస్సీ కానీ ఇతర ఎస్సీలని, నాన్ చమర్ దళిత్స్, నాన్ యాదవ్ ఓబీసీలను బీజేపీ దగ్గరికి తీయడం మొదలుపెట్టింది. యూపీలో ఈ ప్రయోగం విజయవంతమై బీజేపీ అధికారంలోకి రావటానికి కూడా ఈ సోషల్ ఇంజనీరింగ్ ఉపయోగపడ్డది. అందువల్ల బీహార్లో కూడా జేడీయూ రూపంలో ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ పాలిటిక్స్ బలంగా ఉన్నాయి. సో ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో బాగా వేయటానికి ఆ వర్గాలకు ఒక ఐకాన్గా ఉన్నటువంటి కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇచ్చేటువంటి ఒక రాజకీయ సోషల్ ఇంజనీరింగ్ ఈ నిర్ణయంలో కనబడుతుంది. దాంతోపాటు ప్రతిపక్షాలు, ఇండియా కూటమి కాస్ట్ సెన్సెస్, కుల జనగణనం అనే అంశంతో బీజేపీని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటి వరకు బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కాస్ట్ సెన్సెస్కు మేము వ్యతిరేకం అంటున్నారు. బీసీ వర్గాల నుంచి కాస్ట్ సెన్సెస్ డిమాండ్ బలంగా వినిపిస్తుంది. అందువల్ల ఈ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలో
సామాజిక న్యాయ సదస్సు జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సోషల్ జస్టిస్ కార్డును తాజాగా ఉపయోగిస్తోంది. ఈవెన్ మహిళా రిజర్వేషన్లకు కూడా వెనుకబడిన కులాలకి ఎందుకు కోటా ఇవ్వరు, విత్ ఇన్ ద ఉమెన్ కోటా అంటూ కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ప్రశ్నించాయి. అందువల్ల ఇండియా కూటమి పక్షాలు సోషల్ జస్టిస్ రాజకీయాలతో బీజేపీని టార్గెట్ చేస్తే, బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ను టార్గెట్ చేస్తే, బీజేపీ తన సోషల్ ఇంజనీరింగ్తో ప్రతిపక్షాలను కౌంటర్ చేయాలనేది లక్ష్యం. అందుకే వెనుకబడిన వర్గాలు, అత్యధికంగా వెనుకబడిన వర్గాలకు ఒక ఐకానిక్ ఫిగర్ అయినటువంటి కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇవ్వడంలో ఉన్న రాజకీయం ఇది. ఎందుకంటే భారతరత్న ఇప్పుడు ఎన్టీ రామారావు కూడా కావాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కానీ బీజేపీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వం స్టాంపు విడుదల చేసింది తప్ప ఆ నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పొలిటికల్ స్టేక్స్ లేవు. నిజంగానే ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వడం ద్వారా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పెరిగే సందర్భం వచ్చిందనుకోండి, రేపు జూనియర్ ఎన్టీఆర్ ఎవరో బీజేపీలో చేరి రాష్ట్ర బీజేపీ బాధ్యతలు చేపట్టి ఒక ఊపు తెచ్చాడు. కానీ మీరు చూడండి, అప్పుడు గ్యారంటీగా ఎన్టీ రామారావు భారతరత్న వస్తుంది. అంటే భారతరత్న కూడా వారు డిజర్వింగ్ పీపుల్కు ఇవ్వవచ్చు, కానీ దాని వెనకాల పాలిటిక్స్ ఉంటాయన్న తనకి ఇది ఒక ఉదాహరణ.